వాళ్ళకు సాయంత్రం లేదా మళ్ళీ షూటింగ్ లేదు, గ్యాప్ 6 అయింది కదా ఇంకే. నిన్న 10 దాకా 11 సీన్ బట్టి సిచ్యువేషన్ బట్టి. రమేష్ గారు ఇటు సిఐ గారు ఇప్పుడు ఇక్కడ చిన్న నది వస్తుంది ట్రాక్. పెట్టి కూర్చున్నా చక్క క్లీన్గా కనబడుతున్నాం. డోర్ తీసుడు, క్యాప్ పెట్టుడు, లాటి కొట్టుకోండు. కబడ్డీ 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 కబడ్డీ. అది వేరు. ఫోన్లో ఉన్న గంటలో అంటే ఫోన్లో కూడా ఏదో ఒకటి కాదు 1%. తొక్క ఏ తొక్క అదేం పడుతున్నా అది మాది నవ్వా స్మైల్. స్మైల్. అర్రే బాబాయ్ గారికి 96 years, 96 సంవత్సరాలు. చిన్నపిల్లలు నవ్వుతున్నాడు ఇంకా ఈయన. వాకింగ్ చేయడు ఇప్పుడు దాకా. వాకింగ్ వాకింగ్ పోటాపోటీగానా చలో. దిస్ ఈజ్ శివాలయం హై. శివాలయం హై. ఇట్లా లైటింగ్ తక్కువ, లైటింగ్ తక్కువ వస్తుంది. హైదరాబాద్ 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 బాద్ బాద్ హైదరాబాద్ హైదరాబాద్ మెడికల్ షాప్ వెళ్తున్నాం. అక్కడ తయారైన బిల్లలే ఇచ్చుకుంటాం మేము. ఏమనుకుంటాం కోళ్ళు కోళ్ళు కోళ్ళ ఫారం. ఆనందం చెప్తానుకుంటారు. వెళ్ళొచ్చి ఎడ్డు థ్యాంక్స్ అండి తీసుకోండి.
చెప్పు బావ ఏం చేస్తున్నాడు నిన్ను బావ గిల్లితే గిల్లించుకోవాలి గెలుచుకోవాలా బావా గట్టిగా అంటే గెలమని చెప్పు గట్ల కూడా ఓకే మీరు అన్నగారికి ఇస్తాను నేనే డిఓపి అనుకుంటే మనోడు డిఓపి అయిపోయిండు ఎలా ఇలా నేను స్క్రీన్ మీద డిఓపి స్క్రీన్ అవుట్ మేము డిఓపి సర్లే, ఇక మీరు ప్రస్తుతం అయితే డిఓపి అయిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళిపోండి ఇక. సార్ నిద్ర ఒకటి కదా సత్యాన సార్ నిద్ర వేస్ట్ చేస్తున్నా అన్నయ్య గారు చిన్నప్పుడు పిక్ వాసం పెట్టేవారండి ఎలాగా నాకు తెలియదు అన్నయ్య గారు సార్ నాకు అప్పుడు స్కూల్ ఒక సెకండ్ ఏదో డైలాగ్ మాట్లాడు నాకు స్కూల్ బాగా డైలాగ్ చిన్న చెప్పురా సార్ అన్నయ్య గారు స్కూల్లో నాకు పిక్ వాసం పెట్టేవారు మాస్టర్ నాకు గుర్తు రావట్లేదు ఎలా పెట్టారు కబడ్డీ 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 ఏమన్నా అన్నయ్య గారు బాలకృష్ణ తొడగొట్టేవాడు అంటే ఎలా కొడతాడా బాలకృష్ణ మా ఊరి సైడ్ ఎరకలో ఇలాగే ఉంటాడు ఇలా అని అందులో దృశ్య అమ్మ బలేంటే మాట్లాడితే బేసం బేసం అంటాడు దృశ్య డబల్ పని నీవు అలా ఉడికిపోతుంది కదా ఎందుకు చేస్తున్నావు ఏం పాడు దంచి గడి దంచా మాట్లాడుకుంటుంటే కళ్ళ నీళ్ళు వస్తే మీరు కొట్టాలి అన్న వచ్చింది నువ్వు అన్నకే నేను చెప్తా నేను చేస్తా కూర షూట్ చేసి ఎలా ఏంటి అది సార్ దంచమన్నవా చేసి పని ఎవరన్నారు కదా ఈ రోజే పన్నెండు సెలవు పెట్టాలి దొంగ కొడుకు ఏదో తిరిగేసి కొట్టేయండి కాదు మళ్ళీ ఇదో దగ్గర పని చెప్తే